నీ కన్న బిడ్డల దౌర్భాగ్య దౌర్బల్యములను గాంచి పిండుకుంటివా? ఈ ఆంగ్లేయుని రంకు సాధినేతల దుష్ట స్వభావములు చూచుచూ ఊరికుంటివా? సర్వసంగ పరిత్యాగులైన దేశభక్తులకు దేశద్రోహులను చిత్రించి చిత్రహింసల పాలు చేయుచున్న చిత్తవులోని బొమ్మల వలె కిమ్మనుకుంటివే. రాజకాంక్షలతో రాజకీయ కుయుక్తులతో స్వార్థ చింతనతో అన్ని పుణ్యమెరుగని స్వతంత్ర రాజ సంస్థానములు కన్నెత్తి గాంచినంటివే. సమస్త ధర్మ కర్మ ప్రతిష్ఠితవే, పవిత్ర చరిత్రవే, తుకారాం పురందర దాసాది భక్త కవి సంతాన మాతృకవే. వెయ్యేల గీతా సందేశం అందించిన శ్రీకృష్ణ భగవానునికే సన్యమందించిన దేవతామూర్తివే. తల్లి భారతావని నీ ప్రభావం చే నేను కర్తవ్యపరాయణిరాలుగా గావింపు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓరి తుచ్చుడా రోజెస్, నా భారత జాతినే బానిస జాతి అంటావురా నీచుడా. ఈ పవిత్ర జాతిపై పట్ట ప్రతి పసిబిడ్డకు సత్యం, ధర్మం, న్యాయం, త్యాగం, శౌచం పంచ ప్రాణాలురా. ఈ పవిత్ర జాతిపై నీ వేలని మారిన కర్మము చేయి తలపెట్టినను ప్రతి వీరుని రక్తపు బట్టు ప్రళయరుద్రులను సృష్టించదురా. అప్పుడు అప్పుడు భారత జాతి హస్తాలలో మీరు మసనైపోదురు. మీరాలండన్న దుర్భేద సౌదాలలో దాగినను మిమ్ము శోధించి ఛేదింపక మానవు మా ఈ మారణ ఆయుధములు. మీరు మీ ఫిరంగులు కూడా గాలిలోకి ఎగిరిపోగలవురా. ఓరి మాల్కర్, నువ్వు దొరవా వలనే కదరా నా చేత చిక్కి పాదాలపై పడి శరణవేడిపోయితివి. ఓరి మోసగాడు, పౌరుషం ఉన్నచో మా మరాఠా పఠాన్ వీరులలో ఒక్కరిని, చివరికి ఆ ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు శతసహస్ర రూపధారి అయి హర హర మహాదేవే మీపై లంఘించినను మీరు మీ ఫిరంగులు గాలిలోకి ఎగిరిపోగలవురా. మా జాతి దయా దాక్షిణ్యాలతో మీ కళ్ళబొల్లి మాటలతో ఇచ్చట చోటు చేసుకొని మా పైనే అధికారం సాగించురా. ఈ ఝాన్సీ లక్ష్మి తలపెట్టిన స్వాతంత్ర యోద్యములకు ఈ నాయన 4 చెరువుల జయ జయ ధ్వనాలు వినిపింపక మానవు. నయనం చిందాని సస్నాని నయనం దహతి పావహ అను గీతామరవ అని ప్రతిధ్వనించుదా. వీరులారా, మరాఠా సూర్యులారా, విజయమో విస్వర్గమో అనుభవింతుముగాక. ఈనాటి యుద్ధవసాన దినమున భారత చరిత్రలో